సో బైసికల్ చూసారు కదా అందరూ, అదే హ్యాపీ. ఏమన్నారు? కొండన్న ఒక ఇంట్రోడ్ అయ్యిండు, హ్యాపీ అంటున్నా ఈ సినిమా వల్ల. ఓకే ఓకే. సో బైసికల్, సో చిన్నగా ఒక షార్ట్ గా చెప్పాలంటే, ఒక కిడ్ ఉంటాడు, చిన్నపిల్లోడు సైకిల్ నేర్చుకొని ఉంటుంది. 18 minutes షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. 18 minutes లో ఒక 12 minutes మూవీ ఉంటుంది, ముందు వెనక తర్వాత అవి కేస్ స్టడీ వ్యూస్ ఉంటాయి. ఆ పిల్లోడికి సైకిల్ నేర్చుకోవాలి. హీ మైట్ బి 7 years old ఆర్ సంథింగ్. వాళ్ళకు అన్న ఉంటాడు. అన్న వీనికన్నా ఒక 2-3-4 years పెద్ద. వాళ్ళ అమ్మ పిల్లోడికి పెద్ద సైకిల్ కాబట్టి కింద పడి దెబ్బలు తగులుతాయి వచ్చని, 10 years ఉంటాయి, 7 కాదు. సో వాళ్ళ అమ్మ బాబుకి దెబ్బలు తగులుతాయి వచ్చని సేఫ్ కాదు కానీ సైకిల్ నేర్చుకోకి ఇప్పుడే వద్దంటది. మనోడు బాగా పిచ్చి అడుగుతా ఉంటాడు. ఒక రోజు వాళ్ళ అమ్మ ఒప్పుకున్నాక సరేరా అన్నాక ఆ ఆనందంలో ఒప్పుకుంది అని చెప్పేసి దుంకుంటూ తిరుగుతూ ఉంటాడు. తిరగ ఒక దగ్గర సైకిల్ అనిపిస్తుంది, కాలు అందే కాబట్టి కూర్చొని సైకిల్ పిల్లలతో ఆడుకుంటాడు. తిప్పంగా అది ఒక బాంబ్ ఇగ్నైట్ చేసి బాంబ్ వెళ్తుంది. సో లైక్ మన గోకుల్ చాట్ ఎక్కడో ఏమో జరిగింది కదా. సో దట్ కైండ్ ఆఫ్ ఒక హోటల్ ప్లేస్ లో తిప్పంగా బాంబ్ వెళ్తుంది. సో సైకిల్ బాంబ్స్ ఈజ్ అ బిగ్ థింగ్, అది ఇది అని చెప్పేసి కొన్ని కేస్ స్టడీస్ విప్పేసి అలా వదిలేస్తాడు అంతే. ఇలాంటి చాలా మంది పిల్లలు వేరు అలా అని చెప్పేసి. అంటే హౌ మెనీ పీపుల్ డైడ్ రిగార్డింగ్ ఆన్ ఏ like bike accidents and bike blasts అంటే అని చెప్పేసి ఇలాంటివి కూడా ఉంది. accidents బైక్ బాంబ్ అనేది Yeah. ఉంది. దీని వల్ల ఒక బైక్ బాంబ్ ఎంతమంది ఎఫెక్ట్ అయింది ఫ్యామిలీస్ అని Bicycle bombs. ఒక కిడ్ అని అంటే కానీ ఒక అంటే ఎట్లాంటి ఇప్పుడు టైటానిక్ మునిగిపోయిన స్టోరీని ఒక లవర్స్ పాయింట్ ఆఫ్ ఎట్లా చూపిస్తారు, ఇట్లాంటి ఒక బ్లాస్ట్ ని ఇట్లా ఒక పిల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఇట్లాంటి పిల్లలు ఎంతమంది చనిపోయారు అని చెప్పడానికి యూజ్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దాన్ని అంటే ఓపెన్ చేసినాక ఫస్ట్ మనం నోటీస్ చేసినది ఫస్ట్ పేర్లు వస్తాయి. కొన్ని పేర్లు కూడా ఎట్లా రాస్తారంటే మన అరబిక్ ముస్లిం స్టైల్లో వస్తుంది. అరబిక్ ఎట్లా మన ఉర్దూ రాసిన స్టైల్లో ఉంటుంది. ఓపెనింగ్ షాట్ మనం యూజువల్లీ ఇప్పుడు ఓపెనింగ్ షాట్ ఒక స్ట్రీట్ చూపెట్టాలి, అది ఓల్డ్ సిటీలో స్ట్రీట్ చూపిస్తుంటే ఫస్ట్ ఇనిషియల్ చూసినప్పుడు అరే గింబుల్ లేదు కదా, అప్పుడు 2008లో వచ్చింది, అది బాగా షేకింగ్ ఉంటుంది మొత్తం అంతా. అరే గింబుల్ లేదా వాళ్ళ దగ్గర అప్పుడు, లేకపోతే ఏమో ఓకే షార్ట్ ఫిల్మ్ అది ఎఫర్ట్ చేయలేదు కావచ్చు అనుకుంది. మళ్ళీ కెమెరా కూడా చాలా లో యాంగిల్లో ఉంటుంది. ఎక్కడ నీకు యూ ఫీల్ దట్ ఆల్ ఆర్ పేడ్ యాక్టర్స్ అనిపిస్తుంది నీకు, లైక్ నోబడీ స్ట్రేట్ టు కెమెరాస్. అంటే యూజువల్ గా ఇప్పుడు మన స్ట్రీట్ లోకి కెమెరా పోతే అందరు మన స్ట్రేట్ చేస్తుంటారు కదా పక్క బ్యాక్గ్రౌండ్ లో అందరు, ఎందుకంటే దే డోంట్ ఏం చేస్తున్నా అని నో వన్ సీస్ దట్. అంటే ఐ థింక్ హీ డిడ్ విత్ ఎ ఫోన్ ఆర్ సంథింగ్. సో తెలీదు, నాకు సెకండ్ టైం చూసినప్పుడు మళ్ళీ ఒకసారి అసలు ఇట్లా కాదే కదా మనకు కొంచెం వేరే అనిపిస్తుంది అని చెప్పేసి చెక్ చేస్తే ఫస్ట్ షాట్ లో అది ఓ స్ట్రీట్ అంతా చూపించేదంటే సబ్జెక్టివ్ షాట్. మన పిల్లోడు పరిగెత్తుతుంటే పిల్లోడి హైట్ లో కెమెరా ఉంటుంది, పిల్లోడు పరిగెత్తుతుంటే వాడు చూసేది ఏదైనా కానీ ఇట్లా ఆబ్వియస్లీ స్ట్రేట్ స్టడీ ఉండదు కెమెరా. మనం పరిగెత్తుంటే మనకు అంతా ఇట్లా జిగ్జాగ్ కనిపిస్తుంటుంది, మూమెంట్ లో ఉంటుంది కదా. సో ఇట్స్ సబ్జెక్టివ్ షాట్. పిల్లోడి హైట్ లో పిల్లోడికి ఏం కనిపిస్తుంది, ఆ గలీలో డైలీ ఉరుకుతుంటుండు, సైకిల్ నడుచుకుంటూ వెళ్తుంది కాబట్టి ఆ పిల్లోడి షాట్ తోడు ఓపెన్ అవుతుంది. నాకు అది మళ్ళొకసారి చూస్తే నాకు అర్థమైంది. సెకండ్ది ఇప్పుడు చెప్పినా కదా ఇట్లా వర్డ్స్ ఉర్దూలో రాసి ఉంటుంది అది అని, దీన్ని ఫ్రెంచ్లో మిసెన్సెన్స్ అంటారంట. మిసెన్సెన్స్ లైక్ ప్లేసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆబ్జెక్ట్, లైక్ ఎవ్రీథింగ్ ఆన్ స్టేజ్. అదొకటి. మనకి ఇక్కడ వీళ్ళు ముస్లిం అని చెప్పారు. సో ఆయన ఇంకొక థాట్ ప్రొవోకింగ్ ఏం చేస్తాడంటే, పిల్లోడు ఉంటాడు, వాళ్ళ అన్న ఉంటాడు, తిరిగే గల్లీలు అన్ని చోట్ల ఇట్లా ముస్లింవి అవి కట్టేసి ఉంటాయి ఫ్లాగ్స్, అది ఇది మస్జిద్స్ మస్జిద్ చూపిస్తుంటారు మొత్తం ఆ ఏరియాలోనే. మ్యూజిక్ వినిపిస్తుంటది, ఫ్లాగ్ ఉంటుంది ఇట్లా ముస్లిమ్స్ ది ఫ్లాగ్ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇంకో పాయింట్ ఆయన నోటీస్ ఏం చేసిందంటే, అన్న తమ్ముడు ఇద్దరు స్కూల్కి వెళ్తారు, అన్న తమ్ముడు ఇద్దరు యూనిఫామే వైట్ గ్రీన్ ఉంటుంది, అందరు సివిల్ డ్రెస్లో ఉంటారు. లైక్ వైట్ గ్రీన్ సింబోలిజం ఫర్ ఇస్లామిక్ వాళ్ళ కలర్ ఉంటుంది కదా. సో అది ఆయన చాయిస్ ఆఫ్ కలర్స్ కానీ అవి వన్ అందులో పెట్టి పాయింట్ ఏంటంటే లాస్ట్కి దెర్ ఈజ్ నో కల్చర్ ఆర్ రిలీజియన్ కనెక్టెడ్ టు టెర్రరిజం వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఈ కల్చర్స్ వాళ్ళు కూడా. సో మోర్ లైక్ ఇప్పుడు మనకు షార్ట్ జరిగింది, బాంబ్ పేలినాక అక్కడ నుంచి స్పెక్యులేటివ్ ఆయన ఏంటి వాట్ ఇఫ్ అనే స్టోరీ అనుకుంటాడు. ఓకే వాట్ ఇఫ్ ఆ బాంబ్ పేల్చింది ఒక పిల్లోడి వల్ల ఇగ్నెట్ అయి ఉంటే ఎట్లా, ఆ పిల్లోడికి ఒక లైఫ్ ఉంటే ఎట్లా, అది ఇది అని చెప్పేసి బ్యాక్ రైటింగ్ స్టోరీ అది. సో యా దీస్ ఆర్ ద ఇట్లుంటది కొంచెం సినిమా. Yeah, it's and compare not only that, I think how to appreciate the budget. I think because the short film budget's like tight untadi, but the makeup and the blast gani so good for that time.
True. ఆ బ్లాస్ట్ చిన్నగా చూపించిన కదా మేకప్ మాత్రం ఐ థాట్ అది ఎక్కడ నుంచి షూట్ చేసుకొచ్చి కావచ్చు రియల్ గా అనుకున్నా. లైక్ బికాస్ ద యాక్చువల్లీ మేకప్ వాస్ టూ నాకు కూడా గుడ్. అనిపించింది. బ్లాస్ట్ అయ్యాక మనకు ఒక చిన్న చిన్న సీన్స్ చూపిస్తాడు కదా, నేను అసలు ఎంత ఎంత ఎట్లా ఉన్నాయంటే అది మేకప్పా లేకపోతే నిజంగా ఒక ప్లేస్ లో అలా షూట్ చేసిన దాన్ని అలా పెట్టారా ఐ డోంట్ నో కానీ బట్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి అవి. మళ్ళా జూమ్ అవుట్ చేస్తే అది హోల్ సీన్ అంతా మన రూమ్ అంతా ఉండదు వచ్చి అంతే ఎక్కువ చూపెట్టాడు. ఒక చెట్టు షాడోలో మొత్తం బాంబ్ బ్లాస్ట్ అంతా చూపించేస్తాడు. ఉన్నది. బికాస్ ఇట్ జస్ట్ సైకిల్ బ్లాస్ట్ అది. 2 బాడీలు ఒక అమ్మ అంతే, 4 బాడీలు చూపిస్తాడు. ఎక్కువ చూపిస్తే మళ్ళీ బడ్జెట్ ఉంది కదా అని. ఇట్ ఫీల్స్ లైక్ మోర్ ఎట్లా అంటే ఇప్పుడు మన యాడ్ క్యాంపెయిన్స్ ఉంటాయి చూడండి, ఒక యాడ్ క్యాంపెయిన్ ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ థీమ్ లో ఉంటుంది. ఒక కేస్ స్టడీ యాడ్ క్యాంపెయిన్, కేస్ స్టడీ అంతే నార్మల్. ఐ జస్ట్ షార్ట్ లైక్ షార్ట్ ఫిల్మ్. యా అండ్ హీ ఆల్సో డిడ్ వన్ మోర్ షార్ట్ ఫిల్మ్ కాల్డ్ మరో ప్రపంచం. యా అండ్ ఐ థింక్ దాంట్లో ఇస్ లైక్ సమ్ నోటిసబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఐ థింక్ దట్ టైమ్ దేర్ ఇస్ నాట్ దట్ ఫేమస్, సో దే డిడ్ షార్ట్ ఫిల్మ్ అనుకుంటా. లేకుంటే దే డిడ్ బికాస్ అంటే ఐ థింక్ డైరెక్టర్ ఇస్ బిట్ ఫేమస్. ఐ థింక్ కాకి మనం బైసికల్ తర్వాత కొంచెం మనకి భరత్ కమ్మ. భరత్ కమ్మ ఇస్ లైక్ ఐ థింక్ ఇస్ అ బిట్ ఫేమస్ గా. నాకు ఐ డోంట్ నో నోన్ గా అనుకుంటా. ఐ థింక్ ద స్టూడెంట్ ఆఫ్ సుకుమార్ went to the same college where Sukumar teaches. సుకుమార్ ప్రొఫెసర్ అంట. So student, so I don't know, but our time lo he got some known faces in the short film. Second Maro Prapancham big and that and undi. I think the main it's you won't message a name kaadu gaani it's like just normal character movie. Etla character change chesirani Prapancham. And నాకు అనిపించింది అంటే ఆ మూవీలో ఇట్స్ లైక్ వన్ క్యారెక్టర్ ఇప్పుడు వెళ్ళినప్పుడు నువ్వు ఒక నెగిటివ్ పర్సన్ అయిపోవచ్చు, ఒక వన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు నువ్వు పాజిటివ్ పర్సన్ అవ్వచ్చు. అంటే ఒక వన్ పర్సన్ ని ఇంకో పర్సన్ చేంజ్ చేయగలుగుతాడు అనే కాన్సెప్ట్ టైప్ అనుకుంటా, నాకు అర్థమైంది. ఇట్స్ లైక్ ఎగ్జాంపుల్ ఒక నువ్వు లాస్ అయినప్పుడు లైక్ యు ఆర్ ఇన్ సాడ్ స్టేజ్, అప్పుడు యూ టేక్ లైక్ నెగిటివ్ థాట్స్ అండ్ అంటే నువ్వు నెగిటివ్ వేలో వెళ్ళిపోతావు, లైక్ కొంచెం సాడ్ ఉన్నాం కాబట్టి. మళ్ళీ అదే ఒక పర్సన్ నీ లైఫ్ లోకి వచ్చినప్పుడు మేబీ యూ గో టు ద పాజిటివ్ వే. సో అట్లా సో ఆ కాన్సెప్ట్ లా ఇట్స్ లైక్ ఒక కూతుర్ని ఒక మర్డర్ చంపేస్తాడు వాళ్ళ డాడీని, కూతురు వాళ్ళ డాడీని చంపేసినప్పుడు he didn't realize, but afterwards he connected to the daughter. చంపినోడే కనెక్ట్ అయ్యి అంటే ఆ అమ్మాయి రిజంబుల్స్ ద సిస్టర్, లాస్ట్ సిస్టర్ అయిపోతుంది ఒకసారి. సో అది కానీ నాకు ఆ షార్ట్ ఫిల్మ్ నచ్చింది ఏంటంటే ఈ యూజ్ ఇట్ సీన్స్ చూపించకుండా సౌండ్ చూపించిండు సారీ యూ కెన్ సే సౌండ్ చూపించిండు అని చెప్పచ్చు. అంటే ఒక సీన్ ని నాకు అనిపించింది అంటే ఒక సౌండ్ వల్ల యూ డోంట్ నీడ్ టు షో ద సీన్, యూ కెన్ మేక్ ద ఆడియన్స్ టు ఇమాజిన్ ద సీన్. అది నీకు సాడ్ కి ఎలివేషన్ కి రెండింటి పని చేస్తుంది. అప్పుడప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఒక కెమెరా ఉంటుంది, వన్ గాయ్ గోస్ టిప్ సౌండ్ వచ్చేస్తుంది, యూ విల్ థింక్ దట్ హీరో కొట్టేషన్ పడిపోయినాడు అని. నో నీడ్ టు షో దట్ ఫైట్ సీన్ అవసరం లేదు మనకు. అది సేమ్ ఇక్కడ దీంట్లో కూడా అట్లాంటి కాన్సెప్ట్ యూజ్ చేసిన వాడు. ఎట్లా అంటే అలా చెల్ల సంథింగ్ ఎవరికి అక్కడ అన్నా సౌండ్ వస్తుంది, దెన్ వి ఫీల్ దట్ అక్కడేమో అయిందని అర్థమైపోతుంది మనకు. దట్ ఇట్ వి విల్ ఇమాజిన్ ఒక యాక్సిడెంట్ ఏదో రైల్వే స్టేషన్ ఉంటారు, యాక్సిడెంట్ అయినట్టుంది అనేది సంథింగ్. సో ఈ యూజ్డ్ ద బడ్జెట్ లో నాకు అనిపించింది అంటే అప్పుడప్పుడు ది సీన్స్ మేక్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ బికాస్ అంటే నువ్వు ఆడియన్స్ కెన్ ఇమాజిన్ టూ ఫార్. మనం మంచి ఉన్నప్పుడు మనం ఆ సౌండ్ తో నువ్వు ఎంత ఇమాజిన్ చేసుకోవచ్చు. సో దే యూజ్ ద టెక్నిక్స్ ఇన్ మెనీ ప్లేసెస్. సో ఐ లైక్ ద టెక్నిక్. అండ్ మరో ప్రపంచం కన్నా ఇప్పుడు ఫస్ట్ మూవీ అన్నాం కదా బైసికల్ లో మోర్ లైక్ సింగిల్ లేయర్ స్టోరీ ఉంటుంది. లైక్ ఆ లేయర్ ఎట్లా అంటే ఓన్లీ విక్టిమ్స్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఒక విక్టిమైజ్డ్ పర్స్పెక్టివ్. నేను ఇది మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ, థర్డ్ మూవీ అన్ని మూవీస్లో ఇది చాలా ఫెమిలియర్గా ఉంటుంది. ఆల్ మూవీస్లో ఒక విక్టిమైజ్డ్ ఒక స్టోరీ రన్ చేసేది మోస్ట్లీ అంటే స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ద క్యారెక్టర్ హూ వాజ్ విక్టిమైజ్డ్ డ్యూ టు సంథింగ్. ఫస్ట్ పార్ట్లో ఆ బాబు సైకిల్ బాంబ్ బ్లాస్ట్ వల్ల బాబు ఎఫెక్ట్ అయ్యాడు, సో బాబు స్టోరీ చూపించాడు. సెకండ్ మూవీలో వాళ్ళు మర్డర్ చేస్తే ఒక కూతురు, ఒక చిన్న పాప. సెకండ్ మూవీ వాళ్ళు ఒక పాప డాడీ ఉంటారు, వాళ్ళ డాడీ చంపేస్తారు సమ్ ల్యాండ్ ఇష్యూలా. సో పాప అన్నది అవుతుంది, చంపేసిన వాళ్ళు పాపను చూస్తాడు, గిల్ట్ ఫీల్ అయ్యి పాపని గార్డెన్ లైఫ్ స్టార్ట్ అవుతాడు. సో దిస్ హోల్ ఆర్క్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్. మేబీ డిఫరెంట్ రిలేషన్స్ షోయింగ్ వాళ్ళు ఏం రిలేటెడ్ కాదు, వానికి ఇక్కడ లేదు, వాళ్ళు చంపిన ఒక చెల్లి ఉంటుంది, ఆమె చనిపోతుంది పాస్ట్ లో. సో వాడు గిల్ట్ గుర్తొస్తుంది, ఈమెను చూసి వాళ్ళ చెల్ల గుర్తొచ్చి వాడు గిల్ట్ లో రిడెంప్షన్, మోర్ ఆఫ్ రిడెంప్షన్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ విక్టిమైజ్డ్ పర్స్పెక్టివ్ ఉంటుంది, సెకండ్ పార్ట్ సేమ్ విక్టిమైజ్డ్ పర్స్పెక్టివ్ బట్ హీ యాడ్స్ అన్ అదర్ లేయర్. ఏంటి మన ఇప్పుడు అటాక్ చేసి ఉంటాడు కదా,
పర్పట్రేటర్ పర్స్పెక్టివ్ కూడా చూపిస్తాడు. టూ పర్స్పెక్టివ్స్ చూపిస్తాడు. ఓకే. యా. విక్టిమ్ అండ్ ఈ సెకండ్ మూవీ మరో ప్రపంచం ఈజ్ ఫస్ట్ వేర్ మన మ్యూజిక్ డైరెక్టర్ డిఓపి కలిసి చేసింది. సో నౌ కమ్ బ్యాక్ టు మూవీస్. అంటే మంచి ఒక కమర్షియల్ మూవీ లాగా, ఒక నీట్ క్లీన్ మూవీ లాగా మంచి వెళ్ళిపోతా ఉంటది కదా. ఇట్స్ అ పర్ఫెక్ట్ లవ్ స్టోరీ. యా, కాలేజ్ చెప్పాలంటే సింపుల్ లవ్ స్టోరీ. యా, అంటే సింపుల్ లవ్ స్టోరీ విత్ సోషల్ ఎలిమెంట్. సేమ్ నేను అది చెప్పావు కదా, ఇప్పుడు డిఫరెంట్ ఫస్ట్ మూవీలో సేమ్ సోషల్ ఎలిమెంటే, షార్ట్ మూవీలో కూడా. మళ్ళీ సెకండ్ మూవీలో కూడా మీరు అన్నట్టు సోషల్ ఎలిమెంటే, బయట ఎట్లా ఉంటాయి, ఎలా ఎలా అసలు ఫస్ట్ ఎలా అవుతాయని. మళ్ళీ సేమ్ థర్డ్ బిగ్ స్క్రీన్ మీద కూడా లవ్ స్టోరీ, రెండు కాంబినేషన్. అంటే ఫస్ట్ లిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, మోస్ట్లీ అందరం విజయ్ దేవరకొండ అనుకుంటాం కానీ లైక్ ఇట్స్ ఆల్ అనుకోవడం కాదు. లైక్ డియర్ కామ్రేడ్ ఇస్ లైక్ లిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ మూవీ. ఇప్పుడు విక్టిమ్ చేసుకున్నప్పుడు సో అసలు ఐ థింక్ టైటిల్ కూడా ఫస్ట్ డియర్ లిల్లీ అడ, దే చేంజ్ టు డియర్ కామ్రేడ్ బై, అంటే ఆ కామ్రేడ్ అనే థింగ్స్ బాగా యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి దే చేంజ్ టు డియర్ కామ్రేడ్. అంటే కామ్రేడ్ అనేది అంటే మన భరత్ కమ్మ ఇన్ ఇనిస్ వర్డ్స్ ఎట్లా అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ కాదు కానీ జస్ట్ సింప్లిఫైయింగ్ వాట్ ఈ సెడ్. కామ్రేడ్ అనేది ఇట్స్ నాట్ లైక్ పొలిటికల్ దేనికో అది కాదు, జస్ట్ అని చెప్పేసి ఈ ఆల్సో పుట్ ద డైలాగ్ ఇన్ ద మూవీ కూడా. వాళ్ళ తాతయ్య చెప్తారు వాట్ ఈస్ కామ్రేడ్ అని. అడుగుతారు కదా అసలు కామ్రేడ్ అంటే ఎవరు, కామ్రేడ్ అంటే ఎవరు అని ప్రతి ఒక్క క్యారెక్టర్ దగ్గర పోయి అడిగిలా చేసి లాస్ట్ కి వాళ్ళ తాతయ్య చెప్తాడు దాని మీనింగ్ ఎగ్జాక్ట్ గా ఏందో అని. నీకు రైట్స్ ఉంటాయి, ఆ రైట్స్ కి స్టాండ్ చేస్తావు, ఆ స్టాండ్ చేయడానికి నీకు వెనుక నుంచి ఉంటాడు, అతను నీ కామ్రేడ్. అంటే హీరో క్యాట్ అదే ఉంటుంది సినిమా అంతా. అంటే నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది రైటర్ రంగ వదిలిపెట్టేస్తే నీతో నిలబడేవాళ్ళు, నువ్వు చెయ్యాలనుకున్నదాన్ని నీతో నిలబడేవాళ్ళు, ఎదుగనిచ్చేవాడు కాదు కాదు ఎదుగనిచ్చేవాడు, మన స్పేస్ లో మనల్ని ఎదుగనిచ్చేవాడు. ఇప్పుడు రాంగ్ అంటే కాదు కదా, మనం చేసే పని అదేంటికి సంబంధం లేకుండా మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు సైకిల్ బాంబ్ పెట్టినట్టు ఉంటాడు, ఆ సైకిల్ బాంబ్ కి ఆ సైకిల్ ఫిక్స్ చేసి అసిస్టెంట్ ఉంటాడు, వాడు వాన్ కామ్రేడ్. కామ్రేడ్ ఆ బాంబు వేలింది, ఆ బాంబు వేయడానికి వాళ్ళ సైకిల్ నడిపిస్తాడు, వాళ్ళ వానికి కామ్రేడ్. కామ్రేడ్ అడ్జెక్టివ్. Comrade is adjective. Yeah, you can say adjective. It's a noun actually, but you can say use it in adjective as well. Yeah, definition is more adjective. Yeah, so విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా మీరు అంటే ఫస్ట్ నుంచి చూస్తే లిల్లీ లేకుండా కూడా ముందు చూస్తే కూడా ఇప్పుడు యూజువల్ గా కూడా బయట సొసైటీలో ఏం జరుగుతుంది, ఇట్లా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఒక యూత్ అసోసియేషన్ పెట్టేస్తే గతం ఇంకెవరో ఒక పెద్ద పొలిటీషియన్ కి సపోర్ట్ గా ఒకడు పైన ఉంటాడు, ఇంకా వాళ్ళకి ర్యాలీస్ కి వాళ్ళకి ఏదైనా వాళ్ళ బల ప్రదర్శన చేసుకోవడానికి జనరల్ వీళ్ళు వాడుతూ ఉంటారు. ఇది యూజువల్ గా ఇట్లా ఏమంటారు టైర్ 3 టైర్ 4 సిటీస్ లలో జరుగుతూ ఉంటది, ఐ మీన్ టైర్ 1 నుంచి ప్రతి దగ్గర జరుగుతూ ఉంటది అనుకో. సో ఏమైతుంది, కాకపోతే వీళ్ళు అట్లా కాకుండా ఖచ్చితంగా జస్ట్ ఓన్లీ స్టూడెంట్స్ కోసమే ఫైట్ చేస్తాం, ఇంకా మాకు ఏ పొలిటికల్ ఎజెండా లేదు, ఎవ్వరు మా బాస్ కాదని చాలా క్లియర్ గా చెప్తా ఉంటాడు. అది కూడా ఒకటి చెప్తున్నట్టు అంటే 2-3 సీన్లు కూడా వస్తాయి కదా, ఏంటంటే మీరు మొన్న ర్యాలీకి పిలిచి రానంటే మేము ఎందుకు వస్తాం, అది స్టూడెంట్ సంబంధం లేదు కదా అని. సో I think the characterization ముందే they will the director want to అంటే డైరెక్టర్ kept the characters like అంటే ఆ క్యారెక్టర్ స్టిక్ అయి ఉన్నట్టు క్యారెక్టర్ రాసుకున్నాడు. అంటే ఈజ్ అగ్రెసివ్ బట్ ఈజ్ అగ్రెసివ్ ఫర్ రీజన్. మళ్ళీ మళ్ళీ దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, మోరల్స్ ఉంటాయి, ఈ విల్ ఫాలో దట్ అని. ఇట్స్ లైక్ ఆయన ఒక్కరి గురించే కాదు నాకు అనిపించింది. రివాల్వ్ విత్ ద కాజ్. Yeah, you can. Yeah, kind of. Yeah. అంటే I think ఇదంతా సెటప్, ఇది సెటప్ బికాస్ ఏంటంటే యూ విల్ స్టాండ్ ఫర్ దట్ అని. ఈజ్ అ కామ్రేడ్ అని ఫస్ట్ ప్రూవ్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అంత ఉంటుంది, మిడిల్ లో దర్ అదర్ పార్ట్ లైక్ వేర్ హీ చేంజెస్ ద పీస్, వైలెన్స్ అంతా పీస్, మళ్ళీ ఇట్ కమ్స్ టు వైలెన్స్ బికాస్ ఈజ్ ఇంకా కామ్రేడ్ లోపల ఉంటుంది అనుకో. దట్స్ కమ్ అంటే నాకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మూవీని నార్మల్ గా ఐ డోంట్ నో దిస్ వన్ అంటే ఒక లేయర్ లో ఉంటుంది. నాకు అనిపించింది అంటే దేర్ ఇస్ సమ్ మ్యూజికల్ మూవీస్ ఉంటాయి కొన్ని. ఐ థింక్ ద మూవీ ఫస్ట్ ఐ థింక్ స్టోరీ అన్నిటికంటే బట్ ఐ థింక్ యూ హావ్ టు టాక్ అబౌట్ మ్యూజికల్ థింగ్స్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ. ఐ థింక్ ఆల్సో టాక్ అబౌట్ సినిమాటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్, బట్ ద మెయిన్ ఇస్ మ్యూజిక్. జస్టిన్ ప్రభాకర్ ఈజ్ లైక్ ఈ గివ్ ఫెంటాస్టిక్. అది అసలు ఐ డోంట్ నో, ఐ థింక్ అది దీని రిలీజ్ కూడా దే మేడ్ ఇట్ యాజ్ ఏ మ్యూజిక్ కాన్సర్ట్ అని చెప్పి రిలీజ్ చేసిన మూవీని. అసలు ఎంత పర్ఫార్మ్ చేసింది తెలుసా, అంత చాట్ బాక్స్ టైప్ మూవీస్. ఒక దగ్గర కాదు, డిఫరెంట్ సిటీస్ లో ఈ మ్యూజిక్ కాన్సర్ట్ చేసిన
లైవ్ లో విజయ్ దేవరకొండ రష్మిక పర్ఫార్మెన్స్ చేసిన అనమాట లైవ్ బ్యాండ్ తోని. ఇట్స్ లైక్ వెరీ నైస్ కాన్సెప్ట్. అంటే ఐడియా కూడా విజయ్ అనట. లైక్ బికాస్ ఇంత మంచి సాంగ్స్ రిలీజ్ అని చెప్పేసి డైరెక్టర్ వాస్ లైక్ సెయింగ్ విజయ్ 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 హీ మేడ్ అస్ టు పుష్ మీ ద మ్యూజిక్ కాన్సర్ట్, హీ మేడ్ మీ దిస్ అని. అంటే మనకి ఇంత ఐడియా ఉందట, బట్ ఈ చేద్దాం ఇంకా ఇది యూనివర్సల్ ఐడియా, దీన్ని ఇంకో లాంగ్వేజ్ చూపిద్దాం, ఇట్లా చూపిద్దాం అని చెప్పేసి ఈ పుష్డ్ అని. సో బికాస్ డైరెక్టర్ దగ్గర మంచి పర్స్పెక్టివ్, లైక్ ప్రాపర్ క్లారిటీ ఉండే మనకి. ప్రాపర్ క్లారిటీ, హి హస్ సమ్ నైస్ క్లారిటీ. ఇంకా కమ్స్ టు మ్యూజిక్ ఎక్కడ కన్ఫ్యూజ్ గాడు సినిమా ఏదైతే అనుకుంటాడో. ఇప్పుడు ఏమంటారు, ఒక లవ్ యాంగిలో లేకపోతే ఒక బ్రదర్స్ యాంగిలో చూసుకున్నట్టయితే ఒక సోషల్ ఎలిమెంట్ తీసుకొని దీన్ని క్యారీ చేస్తూ ఉంటాడు, దీనికి టచ్ చేసి మన సుధాజ్ చెప్పినట్టు. విధంగా ఏడ కూడా డిస్ట్రాక్ట్ గాడు ఒకటే దాని మళ్ళీ రివీలింగ్ ఆల్సో నైస్లీ. అంటే ఫస్ట్ వి థాట్ లైక్ ద ఈవెన్ ద స్క్రీన్ ప్లే వాయిస్ యాజ్ వెల్. ఫస్ట్ అంటే హీరో ఇంట్రొడక్షన్ కానీ నీకు ఆల్ క్యూట్ రొమాంటిక్ అనిపిస్తుండే లవ్ స్టోరీగా. ఇట్స్ లైక్ వాళ్ళు కలవడం, ఇట్లా బైక్ యాక్సిడెంట్ టైప్ కలవడం, తర్వాత మళ్ళీ ఇంటి పక్కకి అమ్మాయి ఉండడం. మళ్ళీ ఈ సెట్ మన ఫస్ట్ మనం ఏం చేస్తే పక్కోళ్ళు ఇంటి పక్కోళ్ళు అరే మీ అక్కరా, మీ అక్క, మీ చెల్లెరా, ఇట్స్ లైక్ దే ఆల్రెడీ పుట్ దట్ బాండ్స్. అవన్నీ ఇట్స్ లైక్ వెరీ రిలేటబుల్ ఉంటాయి అవన్నీ మనకు. ఈ మేట్స్ దట్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ మనీ ఇవ్వడం. తర్వాత వి నెవర్ ఎక్స్పెక్ట్ షీజ్ ఎ క్రికెటర్. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు యూ డోంట్ ఎక్స్పెక్ట్. అంటే తనకు షాట్ కూడా లిల్లీ 6 కొట్టింది అనే లైక్ ద సేమ్ రియాక్షన్. హీరో మన విజయ్ రియాక్షన్ ఏమి ఉంటుంది, అందరూ అదే రియాక్షన్ ఉంటుంది. దెన్ తర్వాత కొట్టడం. అంటే ఇప్పుడు ఇవి రెగ్యులర్ గా స్ట్రీట్స్ మీద జరిగే సీన్స్ ఉంటాయి చూసిన, ఏదైనా సరే ఫైట్లు గానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సీన్స్ గానీ చాలా న్యాచురల్ గా ఒక దగ్గర ఎట్లా జరుగుతాయి అట్లా చూపించాను. అండ్ ఐ థింక్ ఫస్ట్ మేకప్ వేసి లేకుండా మళ్ళీ షీ నెవర్ వేక్స్ ఎనీ మేకప్ హోల్ మూవీ. ఒక పెళ్లి చూపు మధ్యలో ఒక సెకండ్ హాఫ్ ఎండింగ్ లో పెళ్లి చూపులు అని చెప్పి చేస్తారు అంతే మేకప్. అది కూడా జస్ట్ స్టోరీ కూడా పెట్టారు అక్కడ సీన్ కోసం. ఆ మేకప్ లేకపోవడం కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ టచ్ అప్ కావచ్చు, బట్ ఇట్ క్లోజ్ టు లైక్ నేబర్ గర్ల్ లాగా, లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఫీల్ అవడానికి. ఈవెన్ డైరెక్టర్ సెడ్ లైక్ ఫస్ట్ మేము స్క్రీన్ టెస్ట్ చేసిన మేకప్ లేకుండా ఇట్లా ఇట్లా చేసినాక వి మేడ్ దిస్ ఓకే అని చెప్పేసి. అంటే వీల్ గెట్ డిలీటెడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెటర్ కాబట్టి స్పోర్టివ్ పర్సన్ ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సంథింగ్, అంటే ఇట్లా వాళ్ళు ఇట్లా మేకప్ మీద ఇట్లా కేర్ చేయాలని చెప్పేసి చూపించడానికి ఐ థింక్ ఈ జస్ట్ వాంట్ పుట్ దట్ పాయింట్ అవుట్ అని. అండ్ ద సినిమాటోగ్రాఫర్ టుక్ నైస్. అంటే మేకప్ ఉన్నా లేకపోయినా ఇస్ నాట్, ఐ థింక్ ఇఫ్ యూ ద సినిమాటోగ్రాఫర్ కెమెరామ్యాన్స్ కి ఈస్ నాట్ ఈజీ టు షో నైస్ ఎనీవన్ వితౌట్ మేకప్, బికాస్ ఇంత లైటింగ్స్ తోటి ఇఫ్ యూ నో అబౌట్ లైటింగ్ అవన్నీ కొంచెం తెలుసుకుంటే విల్ ఫీల్ లైక్ మేకప్ సో అంత లైటింగ్ ఎంత ఇప్పుడు లైట్ డిమ్ చేయడం అవన్నీ చూపించి సినిమాటోగ్రఫీ డిడ్ వెరీ నైస్ వర్క్. మన సినిమాటోగ్రఫీ యూ సెడ్ బిఫోర్ మన సుజిత్ సార్ సేమ్ గా హీ డిడ్ వెరీ వెల్ వర్క్. మేబీ ఎక్కడో లైక్ ఐ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ లైక్ ఎందుకు ఇట్లా కొంచెం తేడా కొట్టింది సినిమా అది ఇది అంటే. మూవీ మోర్ ఆఫ్ అ డ్రామా యాక్చువల్ అయితే, ఒక సోషల్ కాజ్ డ్రామా మూవీని మోర్ ఆఫ్ ఎ రొమాంటిక్ టోన్ లో పోయింది సినిమా. ఎవ్రీబడి పుట్ ఇట్ ఇన్ రొమాంటిక్ జానర్, లైక్ డైరెక్టర్ కూడా చెప్తాడు రొమాంటిక్ మూవీ కానీ కాజ్ ఉంటుంది లాస్ట్ అని చెప్పాను. కానీ సో కాజ్ డ్రామాటిక్ మూవీస్ లో రొమాన్స్ అంత హైలైట్ చేస్తే ఛాన్స్ ఉండొచ్చు అవ్వచ్చు. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది, బికాస్ మూవీ బాగుంటుంది, అంత బోరింగ్ ఏం ఎక్కడ ఉండదు. ఈవెన్ దో కొంచెం నరేషన్ మధ్య మధ్యలో అక్కడ ఇక్కడ కొంచెం స్లో అనిపించిన దిస్ అ కాజ్ అండ్ సంథింగ్ ఫర్ ఇట్. సో డ్రామా కొంచెం డైల్యూట్ ఎనఫ్ డ్రామాకి సరిపోయేంత అది దట్ కుడ్ బి రీజన్ అనిపించింది. అంటే సేమ్ థింగ్ ఐ థింక్ ఇట్స్ ఇఫ్ యు థింక్ ఇన్ దిస్ వే. సారీ, ఇంకో ప్రాబ్లం ఏంటంటే మూవీ స్టార్ట్ ఆఫ్ ఎట్లా అవుతుంది, లైక్ వీడేదో లవ్ ఫెయిల్యూర్ అయ్యాడు అన్నట్టు. సెకండ్ కొంచెం ముందుకు వెళ్ళాక హీ ఈజ్ అ స్టూడెంట్ లీడర్, లిటిల్ బిట్ ఇంటూ కమ్యూనిజం అట్లా ఉంటుంది. నెక్స్ట్ రొమాంటిక్ యాంగిల్, లైక్ లిల్లీ వచ్చింది, హౌ డస్ ఇట్ ప్రోగ్రెస్. ఆ తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ డిస్కవరింగ్. ఇట్స్ ట్రైంగ్ టు డూ సో మెనీ థింగ్స్ ఇన్ 3 hours స్పాన్. సో అదేంటంటే మేబీ అది స్టిచింగ్ కూడా సరిగ్గా చేయలేదేమో అన్నిటిని అని కూడా ఒక ఫీలింగ్ వచ్చి ఉండింది అప్పట్లో. ఆ తర్వాత వెంటనే హీ టాకింగ్ అబౌట్ అ సోషల్ కాజ్ కదా వెంటనే. ఫస్ట్ హుక్ మనకి డిప్రెషన్ చూపించడానికి ఓకే లవ్ ఫెయిల్యూర్, లవ్ ఇస్ ద బిగ్గెస్ట్ మూవీలో కాజ్ అదే కావచ్చు అని ఎస్టాబ్లిష్ అయిపోతుంది మనకి. ఓకే ఇదే కావచ్చు. బట్ డైరెక్టర్ కూడా వాంటెడ్ టు నాట్ వాంట్ టు షో దట్ అనుకుంటాం, లేకుంటే అంటే క్లైమాక్స్ వరకు సోషల్ ఇష్యూ తీసుకురావద్దు అనుకోవచ్చు కదా. ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అయితే ఏదైతే ఉందో స్టూడెంట్ నుంచి
ఒక స్టూడెంట్ లీడర్ నుంచి మెల్లగా ఒక రిలేషన్ పోవడం, రిలేషన్ నుంచి మళ్ళీ వాళ్ళిద్దరు రిలేషన్లో ఉండడం, తర్వాత బ్రేకప్ అవ్వడం, తర్వాత వీడు ఇంకా వాడు వాళ్ళ వాళ్ళు చెప్తాడు కదా, నువ్వు ఇక్కడే ఉంటే అసలు ఏం సాధించలేవు, నువ్వు వెళ్ళిపో, నువ్వు మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి నువ్వు డిఫరెంట్ మనిషి అవుతావు అని చెప్తాడు. సో అప్పుడు అతను వెళ్తాడు. సో థింగ్స్ అంటే ఎక్కడ రష్ అయినట్టు అనిపించలేదు. ఇంకా నువ్వు చెప్పినట్టు అంటే నాకు మెయిన్ రీజన్ ఏమనిపించింది అంటే మళ్ళీ అంటే సచివాడు ఇంతకు చెప్పినట్టు ఆ డ్రామా ఎక్కువ కానీ లవ్ యాంగిల్ ఎక్కువ ఎక్స్ప్లోర్ అయింది, ఇది చాలా తక్కువ అయింది, అందుకే కొంచెం సో జనాలు డైవర్ట్ అయిన్లు అని చెప్తుంది కదా. నాకు అట్లా ఏం అనిపించలేదు. డ్రామా ఎక్కువ కాకుండా దీంతో పాటు అతను ఎప్పుడు కూడా ఒకటే అని చెప్పలేడు. అంటే డ్రామా ఇస్ మెయిన్ అని కాకుండా ఖచ్చితంగా ఎగ్జిస్టెన్స్ లో ఉంది, ఇది కూడా మన మెయిన్ అన్నట్టు. అంటే ఒక రియల్ లైఫ్ ని ఎట్లా అలా కాన్సిక్వెన్సెస్ చూపించడం అనుకోవచ్చు. నాకేమనిపించింది అంటే క్లైమాక్స్ వచ్చేసరికి లాస్ట్ ఒక 20 minutes ప్రాపర్ గా అనిపించలేదు అనిపించింది, అది లాగినట్టు అనిపించింది. కాదు కానీ తను చెప్పాలనుకున్న సోషల్ ఎలిమెంట్ ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడేమో అని అనిపించింది. మంచి పాయింట్ కావాల్సిందే. ఐ ఓన్లీ ఫెల్ట్ ద కాస్టింగ్, నాకు ఆ విలన్ నచ్చలేదు అంతే, ద క్రికెటర్ కోచ్. బట్ నీకు చూస్తే ద యాక్టింగ్ ఇస్ లైక్ లిప్ రీడింగ్ గానీ లిప్ సింక్ గానీ ద యాక్టింగ్ అప్పుడు గానీ ఐ డెంట్ కన్విన్స్. అంటే నాకు వాడు ఎందుకో లిప్ సింక్ అసలేదు అక్క, తేడా కొట్టలేదు అనిపిస్తుంది నాకు అసలు. నార్త్ ఇండియన్ ఆబ్వియస్ నార్త్ ఇండియన్ నాకు అర్థమైంది చూస్తే, వీ కెన్ గెట్ సౌత్ ఇండియన్. అదే ఒక్క నిమిషం, నార్త్ ఆయన ఇన్ ద మూవీ క్యారెక్టర్ ఏంటంటే ఆయన మంచి ఇంగ్లీష్ తెలుగు మాట్లాడతాడు ఫస్ట్ మూవీ అనుకోకుండా ఒక రోజులో. దీంట్లో హీఈస్ నార్త్ ఇండియన్ కోచ్, హైదరాబాద్ వచ్చి తెలుగు కొంచెం తెలుగు అక్కడక్కడ నేర్చుకొని అక్కడ నేర్పిస్తుండే వాళ్ళకి. సో అకాడమీలో హీ గాట్ ట్రాన్స్ఫర్ టు హైదరాబాద్. సో ఆయన తెలుగు అంత ఉంటుంది. కాస్టింగ్ కమ్స్ టు మన పొలిటీషియన్ చూడాడా, పొలిటీషియన్ కి ఇచ్చినంత హైప్ కి ఆయన కొంచెం తక్కువ అనిపించింది నాకు. వాళ్ళ అన్న 2-3 షాట్ ఉండే వాళ్ళ అన్న చూపించేది హాస్పిటల్కి బయటకు వచ్చేది. ఆ అన్న ఒక్కడే కాస్టింగ్ తేడా ఉంది తప్ప pretty decent casting. Different casting. If you say that, okay, I'm convinced now. Yes. అంటే క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకొంచెం మంచిగా పోర్ట్రే చేయొచ్చేమో, ఇంకొంచెం బాగా. I think if you get that point, I have that somewhere ఎక్కడో తను తీసుకున్న దానికి జస్టిఫై చేయలేదేమో. I think no, I have point for that. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇఫ్ ఆల్ క్లైమాక్స్ ఆర్ లైక్ మోస్ట్లీ హీరో సెంట్రిక్, లేకుంటే హీరో వచ్చి విలన్ కొట్టడము ఆ టైప్ లో ఉండే అన్ని ఉంటాయి. బట్ ఇట్స్ నాట్ దట్ కాజ్ ఇక్కడ. మరి ఇక్కడ దే వాంటెడ్ టు షో దట్. అంటే ఇప్పుడు అంటే దెర్ ఇస్ వన్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు మూవీలో ఒక పాయింట్ చూస్తే దెర్ ఇస్ అ పొజిషన్ లో కేసు ఇస్తారు. అప్పుడు డాడీ బ్యాగ్ వస్తాడు, అదర్ వచ్చి అంకుల్ మీకు ఏమేమి తెలియదు, అసలు మీకు తెలిసి మీకు కోపం వస్తుంది, ఇట్లా అయిందట అని చెప్తే బాబు నాకు తెలుసు అంటాడు. సొసైటీ ఒక డాడీ ఎంత మార్చిందంటే వాళ్ళ కూతురు పక్కన నిల్చోలేకపోతున్నాడు. అంటే వాళ్ళ కూతురు రైట్ కోసం ఫైట్ చేయలేకపోతున్నారు డాడీ. అంటే ఆ స్టేజ్ తీసుకొచ్చి ఆ స్టేజ్ తీసుకొచ్చింది. సో ఖచ్చితంగా క్లైమాక్స్ లో దే షుడ్ బి ఒక డ్రామా కన్వర్సేషన్ జరిగి షీ హ్యావ్ టు కమ్ బ్యాక్. అంటే తను ఒక డైలాగ్ చెప్తుంది, అసలు డాడీ ఒకరు చెప్తారు, బయట ఒకరు చెప్తారు, నువ్వు ఒకటి చేస్తామంటావు, నన్ను అడుగుతుంది అసలు నాకు ఇష్టమైందో అని. అంటే ఆ నెక్స్ట్ ఒక కేజ్ నుంచి తను బయటకు రావాలి ఇన్ ద క్లైమాక్స్. సో అట్లా రావాలంటే అంటే ఇప్పుడు ఒక హీరోయిక్ లాగా ఫైట్ అట్లా పెట్టకుండా ఇట్ షుడ్ బి ఫ్రమ్ ద కన్వర్జేషన్. తను రియలైజ్ అయ్యి తను బయటకు రావాలి ఓన్ గా. సో దట్స్ ఐ థింక్ దట్ స్టేజ్ మేక్ సెన్స్. అర్జున్ తర్వాత ఇట్ హ్యాస్ నైస్ అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉండడం కానీ ఎంతమంది ఉండడం వల్ల గల దిస్ మెసేజ్ గోస్ టు మెనీ పీపుల్ కదా. అక్కడ అర్థమైందా, ఇట్లాంటి దే షుడ్ బి బిగ్ స్టార్ ఇన్ దట్ మూవీ సో దట్ ద మెసేజ్ గోస్ టు ఎవ్రీవేర్. I think commercially doesn't work, but I think the cast got very acclaimed by this movie. Producer hit galega, అందరు హిట్. Yeah. One thing నాకు డియర్ కామ్రేడ్ లో ఇంకోటి I felt bad అంటే తాత గారు ఎవరైతే కమ్యూనిస్ట్ ఉన్నారో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండింది సినిమాలో. లైక్ విజయ్ ఇనిషియల్ ఫేజ్ లో ఆ మూవీలో హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్ బై హిస్ గ్రాండ్ ఫాదర్ కదా. బట్ ఆయనతో ఇంటరాక్షన్ ఎక్కువ చూపించలేదు. నాకు అదొక్కటి కొంచెం డ్రాబ్యాక్ లో అనిపించింది. అంటే కొన్ని మూవీస్ చూసిరా మనం లాస్ట్ టైం మనం ఒక మూవీ 8 వసతులు మాట్లాడినప్పుడు
డైలాగ్స్ బాగా అంటే వర్డ్స్ ని డామినేట్ చేసిన చెప్పేసి ఆ టైప్ లో మాట్లాడినా మనం. సేమ్ దీనిలో సేమ్ వే ఐ థింక్ దిస్ వన్ డామినేట్స్ అండ్ డామినేట్ కాదు. ఐ థింక్ ఒక మూవీస్ ఉంటాయి, కొన్ని మూవీస్ ఎట్లా అంటే ఇటు రారా అంటే ఒక మ్యూజిక్ వస్తుంటది, ఇటు పోదాం అంటే మ్యూజిక్ వస్తుంటది. ఇట్స్ కాల్డ్ మ్యూజికల్ మూవీస్. కొన్ని మోస్ట్లీ కిడ్స్ మూవీస్ ఉంటాయి. కిడ్స్ మూవీస్ లో సాంగ్స్ లాగా రాసి ఒక సాంగ్ పెడుతుంటారు. సో ఇది కూడా సేమ్ మ్యూజికల్ మూవీ అని చెప్పొచ్చు. సో మెనీ సాంగ్స్ ఉంటాయి, సో మెనీ మ్యూజిక్ ఉంటుంది. అసలు సాంగ్ తీసుకెళ్తుంది మూవీ ముందుకి చాలా థింగ్స్. మోర్లీ కొరియోగ్రాఫ్ ఏముండే అంటే కమర్షియల్ సాంగ్స్ ఏముండే. థీమ్ సాంగ్స్ ఐ డోంట్ థింక్ ఇది మూవీలో మెర్జ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ మోర్ లైక్ డైరెక్టర్స్ కాదు కావచ్చు. మన మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నారు ఇంట్లో. డైరెక్టర్ సెడ్ దట్ బిఫోర్ ద మూవీ స్టోరీ సినిమా స్టార్ట్ అయ్యే ముందే ఆల్రెడీ దే రోట్ లైక్ 6-7 సాంగ్స్ రైటింగ్ స్టేజ్ లోనే. అంటే నాకేమిచ్చింది అంటే ఇట్స్ లైక్ రైటర్స్ కానీ డైరెక్టర్ చాయిస్. ఎంత అంటే యూ కెన్ పుట్ డైలాగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిట్వీన్ ఆఫ్ సాంగ్స్ దగ్గర వచ్చి డైలాగ్ పెట్టే ఇంకోసం పెట్టొచ్చు. బట్ హీ వాంటెడ్ టేక్ ఇన్ దట్ టోన్ లో ఒక మెలోడీలా తీసుకెళ్ళాలనుకుంటు సీన్. సో ఈ నీడ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ నార్మల్ మ్యూజిక్ అయితే అయిపోదు. సో ఈ నీడ్ సాంగ్స్ అలా పెట్టేసి కొంచెం హై చేసుకుంటుంది సచ్. ఎగ్జాంపుల్ అర్థం కాదు అక్కడ మూవీకి హై వాల్యూ ఇస్తుందని చెప్తుండు సచ్. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ వాడు విజయ్ దేవరకొండ హీరోయిన్ ఎత్తుకొని అటు అడవిలోకి తీసుకెళ్తాడు కదా, అప్పుడు మొత్తం పాటని డ్రైవ్ చేస్తుంది. ఎంత మీనింగ్ గా కనిపిస్తుంది ఆ పాట. అక్కడ డైలాగ్స్ పని చేయి. నాట్ ఈవెన్ దట్ ఈవెన్ స్టార్టింగ్ సీన్ లో మీకు ఒక ఫస్ట్ రిలీజ్ చేసే సాంగ్ మూవీ రిలీజ్ చేసినప్పుడు సాంగ్ కాల్డ్ కామ్రేడ్ యాంథమ్ సంథింగ్ ఉంటుంది. యాంథమ్ అని యాంథమ్ ఇస్ అ బిగ్ వర్డ్. అండ్ ఇఫ్ యూ ఒక 2 times వినండి సాంగ్ లిరిక్స్ ఇట్లా వస్తే గూస్ బంప్స్. ఏంటంటే ఇట్ వాస్ యాక్చువల్లీ రిటన్ బై సమ్ ర్యాపర్స్ ఇన్ తమిళ్. డైరెక్టర్ చెప్పాడు ఇది ర్యాపర్స్ వాళ్ళు డైరెక్టర్ తమిళ్లో వాడితే లైక్ మొత్తం గూజుం వస్తాడు అందరికి. దాన్ని మన సంథింగ్ ఈ తెలుగు రైటర్ సంథింగ్ నేమ్ ఏదో ఉంది చైతన్య ప్రసాద్ సంథింగ్, అయినా దాన్ని మళ్ళా కొంచెం మార్పులు చేర్పులు చేసి తెలుగులోకి రాసి దెన్ హీ రోడ్ ఇన్ దట్ సాంగ్. చాలా బాగుంటుంది సాంగ్, చాలా బాగుంటుంది. ఫస్ట్ అసలు లిరిక్స్ కామెడీ ఒక్కడే మ్యూజిక్ కూడా వెరీ నైస్ మ్యూజిక్, బాగుంటాయి. లిరిక్స్ చాలా బాగుంటుంది. డిఫరెంట్ లిరిక్స్ చిన్న చిన్న కంపారిజన్స్ కానీ దాన్ని కనెక్టింగ్ కానీ నాకు నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ ర్యాపర్స్ కూడా సంథింగ్ ఏదో ఒక మూవీకి తీసి నార్మల్ కాదు కబాలి మూవీ దానికి కూడా తీసిరట ర్యాపర్స్. దే డిడ్ దిస్ వర్క్స్. కామ్రేడ్ యాంథమ్ ఐ గెట్ ఇట్. యాంథమ్ జరూరత్ అక్కడ అవసరం లేకపోయినా పెట్టిండు. లైక్ బుక్ లాగా నువ్వు అన్ని సీన్లు రాసుకుంటూ పోలేవుగా అన్ని డైలాగులు, ఎక్కడో అక్కడ బోర్ కొడుతుంది. 3 hours లో నువ్వు అంత చూపించాలంటే కష్టం. 8 వసంతాలు అవుతుంది అప్పుడు. యాక్చువల్ గా చెప్పాలంటే టు బి వెరీ ఫ్రాంక్ నాకైతే మూవీ అంతగా ఎక్కలేదు. కీప్ సోషల్ పాయింట్ అసైడ్, కీప్ ఎవ్రీథింగ్ అసైడ్, నాకు అందులో కూడా ఒక పాజిటివ్ పాయింట్ ఏమనిపించింది అంటే దట్ కామ్రేడ్ థింగ్. ఐ మీన్ సి ఇప్పుడు హోల్ స్టోరీ ఈజ్ అబౌట్ వన్ థింగ్. నీకు ఏదన్నా ఉండని దెర్ ఇస్ వన్ పర్సన్ అసైడ్ హూస్ ఆల్వేస్ సపోర్టింగ్, దట్ ఈస్ యువర్ కామ్రేడ్. అది తాత ఒక డైలాగ్ లో చెప్తారు. అండ్ ఆ డైలాగ్ ని అట్లీస్ట్ ఆ మూవీలో విజువల్ గా చూపించడానికి ట్రై చేశారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. లైక్ నువ్వు అది ఎలాగన్నా తీసుకోవచ్చు, లైక్ అది రొమాంటిసైజ్ అవన్నీ పక్కన పడేస్తే దట్ పాయింట్ దే ట్రై టు షో ఇట్ విజువల్లీ. దట్స్ ఆల్ సినిమా ఇస్ అబౌట్ కదా. ఇప్పుడు సినిమా అంటే ఏంటి? విజువల్ రిప్రజెంటేషన్. నువ్వు అన్ని డైలాగులు చెప్పుకుంటూ పోతే 8 వసంతాల్లో అవుతుంది. ఏంటిది ఆల్ థింగ్స్ టుగెదర్ కదా. అది ఎంత ఎఫిషియెంట్ గా చేయగలవు అనేది పాయింట్ అక్కడ, అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మళ్ళీ సేమ్ ఈ స్టోరీ అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు లిల్లీ బాబీ వీళ్ళిద్దరు జర్నీ, లైక్ వాళ్ళు ఇంతకు ముందు ఏంటి తర్వాత ఏంటి గ్రోత్ ఉంది చూసా, అది దట్ ఈస్ సంథింగ్ టు అప్రిషియేట్. అండ్ యు ఆల్సో కెన్ సే అది మీరు గ్రోత్ కూడా ఇట్స్ లైక్ హౌ యు దే యూజ్ ద అంటే స్క్రీన్ ప్లే గానీ ఎడిటింగ్ గానీ దే యూజ్ లైక్ ఇన్ నైస్, ఇప్పుడు ఒక ఎక్కువ రన్నింగ్ ఫేజ్ కాకుండా లైక్ స్మూత్ వే అన్ని ఇట్లా. లెట్ us go to that comrade word. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటి, వాడు స్టూడెంట్ లైఫ్ లో వాడు ఎలా ఉండేవాడు, చాలా ఇంపల్సివ్ గా ఉండేవాడు. లైక్ అంటే కోపం వచ్చేసే టైప్ లో ఉండేవాడు. హీ గ్రూ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఇంపల్సివ్ యాంగర్ నుంచి సెలెక్టివ్ యాంగర్ దాకా రావడం అనేది అది చాలా పెద్ద క్యారెక్టర్ డెవలప్మెంట్.
అండ్ అది కూడా తాత ఒక సింగిల్ డైలాగ్ లో చెప్తాడు, కామ్రేడ్. అంటే హీ వాజ్ ఇంత క్యారెక్టర్ గ్రోత్ లో కూడా వాడు ఎప్పుడు వాడి ఫ్రెండ్స్ ని వదులుకోలేదు. హీ వాజ్ ఆల్వేస్ బిసైడ్. అది హ్యాపీ మూమెంట్ అవని, సాడ్ మూమెంట్ అవని, ఏదన్నా అవని, హీ వాజ్ బిసైడ్. మేబీ చిన్న బ్రేక్ ఫర్ ఏమంటారు, చిన్న చిన్న టైం పీరియడ్ కోసం, అంటే వాడు కోర్స్ చేయడానికి, థెరపీ కోర్స్ చేయడానికి వెళ్ళిపోయినప్పుడు రియలైజేషన్ జర్నీ. మళ్ళీ అందులో కూడా అట్లీస్ట్ కొంతవరకు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఇఫ్ యు టేక్ ద ఫస్ట్ సీన్, ఫ్రెండ్స్ ఉంటారు అట్లీస్ట్. గొడవ అండ్ ఫన్నీ సీన్స్ మళ్ళీ పక్కకు ఒక అక్కని ఒక పక్క లవ్ లెటర్ ఇవ్వడం. లిల్లీ జర్నీ తీసుకుంటే షీ ఆల్రెడీ హ్యాడ్ ఎ ట్రామా. లైక్ వాళ్ళ బ్రదర్ చచ్చిపోయాడు, తన కళ్ళు ఎదురుకుండా చచ్చిపోయాడు, అది చెప్తుంది బికాస్ ఆఫ్ వైలెన్స్. సో అదే వైలెన్స్ ఇక్కడ చూస్తుంది. ఆ ట్రామా అలాగే ఉండిపోయింది, ఎక్కడికి పోలేదు అది. అండ్ ఉన్న ట్రామా మీద దిస్ ఇస్ అన్ యాడ్ ఆన్. తనకి ఏదైతే ఇన్సిడెంట్ అవుతుందో క్రికెట్ త్రూ, ఇంకా అది తీసుకోలేక తను ఎప్పుడు ఏంటంటే గొడవల నుంచి అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి. అండ్ దెన్ దేర్ స్టాండ్స్ అ కామ్రేడ్ విత్ హూస్ హెల్ప్ తను ఫేస్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే అది మూవీలో అది సక్సెస్ఫుల్ గా తీశారు. బట్ ఆ స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ చూపించడం అనేది దట్ వాస్ వన్ పాయింట్ టు బి అప్రిషియేటెడ్. ఎందుకంటే చాలా మంది ఏంటంటే అది సాంగ్ లో సింపుల్ గా ఇట్లా చూపించడం అలా చేస్తారు. బట్ అట్లీస్ట్ ఇక్కడ దే అట్లీస్ట్ ట్రై టు షో దట్ సారో ఎట్లా ఉంటుంది ఏంటి అని. అది చాలా బాగా అనిపించింది. బట్ నెగటివ్స్ టు మీ ఈస్ లైక్ స్టిచింగ్. అది డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ చూపించి దేన్ని సరిగ్గా నువ్వు ఇంటర్లింక్ చేయలేదు అన్న ఫీల్ అయితే నాకు ఇప్పటికీ ఉండిపోయింది, వన్ థింగ్. అండ్ రెండోది, నేను ఇప్పటికి కూడా గ్రాండ్ ఫాదర్ విషయంలో కన్విన్స్ అవ్వలేదు. నాకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా అయ్యాడు అనేది నాకు ఇప్పటికీ అదొక పెద్ద క్వశ్చన్. స్మాల్ అంటే ఒక సాంగ్ డియర్ కామ్రేడ్ సాంగ్ లోనే లైక్ థింక్ దే కెన్ షుడ్ హావ్ షోన్ సమ్, అంటే నా ఒపీనియన్, నాట్ అంటే సజెషన్ ఇచ్చాను కాదు కానీ ఇట్స్ లైక్ సమ్ స్మాల్ మోంటాజ్ చూపిస్తే హౌ వి అండ్ అంతం లో షుడ్ హావ్ షోన్ దట్ హౌ వి బికేమ్ కామ్రేడ్ అని. ఒక వన్ ఆర్ టూ సీన్స్ పెట్టుంటే ఇంకో స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది. వన్ థింగ్, ఇప్పుడు రియలైజేషన్ జర్నీలో వెళ్తాడు, అప్పుడు ఏంటిది ఒక దగ్గర వస్తుంది, తాత చచ్చిపోయాడు అయినా కూడా రాలేదు అని సంథింగ్ అలా వస్తుంది. అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు నా లైఫ్ లో ఇంత ఇన్స్పిరేషన్ బట్ నేను రాలేను, సమ్ డైలాగ్. నువ్వు కనెక్ట్ అవుతావా దానికి ప్రాపర్ గా? నాకు కూడా అనిపించింది, నేను కూడా అవ్వలేదు. నువ్వు నిజంగా కనెక్ట్ అవుతావా ఆ సీన్ కి? ఐ మీన్ ఐ గెట్ ఇట్. ఒకవేళ మన విజయ్ భాయ్ కూడా అని బుక్స్ చదువుంటేమో తెలిసేది కానీ ఫర్ అన్ ఇంపల్సివ్ గాయ్, ఆయన ఎంత చాలా ఇంపల్సివ్ ఉంటాడు, ఎమోషనల్ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఎమోషనల్ ఉంటాడు, ఖచ్చితంగా ఉల్టా పోవాల్సిందే. అంత మెచ్యూర్ ఆలోచించలేదు. జస్ట్ బికాస్ యూర్ ఇన్ లదాఖ్ డజంట్ మీన్ యూఆర్ మెచ్యూర్ అండ్ ఆల్ ఆఫ్ సడన్ పని నడుపుతున్న ఒక్కడిని వెళ్తున్న ట్రిప్లకి అంటే there could be many reasons. Just because on a solo trip కి ఏం సంబంధం? రవి బ్రో చెప్పిన పాయింట్ కి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతావా అంటే, ఐ మీన్ అతను వాళ్ళ తాతయ్య క్యారెక్టరే అది. తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ చూపిస్తాడు. అంటే సైలెన్సే చాలా వాటికి ఆన్సర్ చెప్తుంది. సో డైరెక్టర్ మన ఇమాజినేషన్ కి జస్ట్ ఒక పాయింట్ చెప్పేసి వదిలేసిండు. లెట్ ఆడియన్స్ ఇమాజిన్ ద రిలేషన్షిప్, దర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఈచ్ అదర్. సో నేను అట్లా నేను ఇమాజిన్ చేసుకున్న దాంట్లో నాకు డైరెక్టర్ సక్సెస్ అయ్యిండు. ఓకే, నచ్చని చెప్పలేను. సో ఫర్ మీ మనకు కాలేజ్ డ్రామాలు మన చిన్నతనంలో చాలా ఎక్కువ ఉంటుండే. ఈ మధ్య అసలు చాలా తక్కువ వస్తున్నాయి ఇలాంటి కాలేజ్ డ్రామాలు. మెయిన్ హీరోస్ ఇప్పుడు చిరంజీవి, నాగార్జున అలాంటి వాళ్ళు, మహేష్ బాబు కానీ కాలేజ్ డ్రామాలు చేసి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఏ హీరో కూడా అట్లా చేస్తలేరు. సో నాకు దాంట్లో విజయ్ దేవరకొండ కాలేజ్ డ్రామా చేసింది కదా, చాలా లైటర్ నోట్లో పోతుంది. ఫస్ట్ హాఫ్ చూస్తూ ఉంటే ఇది ఒక నార్మల్ సినిమా అప్పట్లో నడుస్తుండే ఉంటుంది కదా, కాలేజ్ డ్రామా, చిన్న గొడవలు, కాలేజ్లో క్లాస్ రూమ్ ఫైట్స్, ఇలాంటివన్నీ చాలా డేస్ తర్వాత చూస్తే చాలా మంచి అనిపించింది. చాలా లైట్ అని ఉంటుంది సినిమా, మెల్లమెల్లగా తీసుకెళ్తా ఉంటాడు. ఓవరాల్గా ఇది నాకు చాలా మంచి అనిపించింది. వాళ్ళ లవ్ స్టోరీ చాలా సూపర్ అనిపించింది. అది మన స్టిచ్చింగ్ బాగా నచ్చలేదు అనిపించింది, నాకు బాగా నచ్చింది. పాటలు, సాంగ్స్ అయితే ఆబ్వియస్ గా మూవీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిన సాంగ్స్ అని చెప్తా. అండ్ క్లైమాక్స్ లో కొంచెం సీరియల్ డ్రామా లాగా అనిపించింది. అదొకటి, క్లైమాక్స్ ని కొంచెం వేరే రకంగా ప్లాన్ చేస్తే, సేమ్ స్టోరీని బట్ డిఫరెంట్ రకంగా ప్లాన్ చేస్తే బాగుండేదేమో. ఇది చాలా సీరియల్ గా లాగింగ్ చేస్తున్నట్టు ఇంకేమైనా ఐడియా ఉందా మీకు? అనిపించింది. అంతే.
సో ఓవరాల్గా నాకు సినిమా చాలా బాగా అనిపించింది. జస్ట్ నేను మొన్న అంటే లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ 2 వీక్ బ్యాక్ ఎప్పుడో చూసిన. అప్పుడు కూడా నేను క్లైమాక్స్ని అవాయిడ్ చేసేసి ఆడదాకా చూసిన సినిమాని మొత్తం. దట్స్ ఫ్రమ్ మై సైడ్. నెక్స్ట్ ఐ మీన్ నచ్చిన పాయింట్స్ అయితే డెఫినెట్గా క్యారెక్టర్స్ మధ్యలో రిలేషన్, లైక్ అవి ఎంత న్యాచురల్గా ఉంటాయంటే, లైక్ ఇప్పుడు మన ఇంట్లో అమ్మ నాన్న, పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటాం, పక్కింటి అక్కకి మనం లవ్ లెటర్ ఇచ్చింది, అట్లాంటివి ఐ మీన్ చాలా న్యాచురల్గా ఉండింది. అట్లీస్ట్ దట్ ఈస్ వేర్ ఐ వాజ్ వెరీ మచ్ కన్విన్స్డ్ యాక్చువల్లీ. లైక్ కాన్వర్జేషన్స్, ఇంకోటి లైక్ అది డైలాగ్లా కాకుండా ఇట్ ఫెల్ట్ లైక్ అ కాన్వర్జేషన్, లైక్ మామూలుగా మనం ఎట్లా మాట్లాడుకుంటాం అనే టైప్ లాగే అనిపించింది. దాని మీద పెట్టిన ఫోకస్ ఏదైతే ఉందో, లైక్ బిల్డింగ్ అప్ ది రిలేషన్స్ అండ్ కాన్వర్జేషన్స్, అదైతే వెరీ మచ్ టు బి అప్రిషియేటెడ్. అది ఎక్కడ నీకు ఇది ఆర్టిఫిషియల్ సీన్ లాగా ఎక్కడ అనిపించలేదు. మనం ఇందాక గుర్తుందా సచ్, మనం దీని ముందు సినిమా గురించి మనం కాసేపు మాట్లాడుకున్నాం, ఆస్థెటిక్ వర్సెస్ న్యాచురల్ అన్నట్టు. దిస్ వాస్ న్యాచురల్. అట్లీస్ట్ నచ్చను. అదే వన్ థింగ్, ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను, లైక్ ఇన్ఫ్లుయెన్స్, గ్రాండ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి. ఇప్పుడు కామ్రేడ్ అనే పదం త్రూ అవుట్ ద మూవీ దే షో ఇట్ యాజ్ అ స్ట్రాంగ్ వర్డ్, a person standing for someone అన్నట్టు. బట్ ఒక చిన్న మోంటాజ్లో, ఆ కామ్రేడ్ ఆంథంలోనో ఎక్కడో ఒక చిన్న మోంటాజ్లో చూపించున్నా లైక్ వాట్ ఈస్ ది యాక్చువల్ ఇన్ఫ్లుయెన్స్, అది మేబీ అది కొంచెం చూపించుంటే మూవీ మొత్తానికి మేబీ కనెక్ట్ అయిపోయేవాళ్ళేమో. లైక్ తన ఇంపల్సివ్ బిహేవియర్కి, లేకపోతే వాట్ యూ కాల్, తన చేంజ్ ఓవర్లో దట్ ఐడియాలజీ, హౌ డిడ్ ఇట్ హెల్ప్ హిమ్, అది మేబీ అక్కడ కొంచెం మిస్ అయినట్టుంది. మేబీ అందుకేనేమో నాకు మూవీ పార్ట్స్గా చూస్తే సీన్ వైజ్గా చాలా బాగుంది, బట్ ఇంటర్ లింకేజెస్ మేబీ అక్కడ మ్యాజిక్ మిస్ అయిందండి నాకు. అంటే మోస్ట్లీ నేను లైక్ ఇఫ్ ఐ అట్ ద ఎండ్ నాకు మూవీ నచ్చిందా, ఐ విల్ ఫర్గెట్ అబౌట్ వాట్ నెగిటివ్స్ ఇన్ ఇట్ మోస్ట్లీ. కానీ ఐ గాట్ టూ మెనీ పాజిటివ్. ఏంటంటే ద అటెంప్ట్ దట్ టుక్, అంటే ఒక ఇట్లా సోషల్ ఎలిమెంట్ ని ఒక లవ్ స్టోరీలో పెట్టి తీయడానికి, ఒక అంటే ఒక సెల్ఫ్ డిస్కవర్, అన్ని థింగ్స్ ని, అంటే టూ మెనీ థింగ్స్ జరుగుతాయి, బట్ దే టుక్ ద అటెంప్ట్ టు డూ ఇట్. సో ఐ అప్రిషియేట్ దట్ వన్ థింగ్. అండ్ ద క్లారిటీ దే రిటర్న్ అండ్ ఎవ్రీథింగ్ ద మూవీలో కానీ, the screenplay, everything is very good, and the actings are very good. And the most attract అయిన థింగ్ అయితే the songs. నాకు స్టిల్ ఇట్ ఈస్ ఇన్ మై ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఐ స్టిల్ లిజన్ టు దట్ సాంగ్స్. దిస్ వన్ అండ్ సాహసం సాల్స్ అయిపో, ఇట్స్ లైక్ దట్ టు ఐ ఫీల్ లైక్ సాంగ్స్ ఆర్ వెల్ రిటన్ అండ్ మ్యూజిక్. సో దట్స్ మైన్, అండ్ మోస్ట్లీ పాయింట్స్ ఆల్ వి కవర్డ్ ఇన్ ద వీడియో, అండ్ అందరు అదే చెప్తారు. సో ఇట్స్ that's the main thing. Hey, one more point to add, sorry. And పాజిటివ్ ఇది, లైక్ డైరెక్టర్ కి అట్లీస్ట్ తను చెప్పాలనుకున్న పాయింట్ మీద క్లారిటీ ఉంది. అది that's true. And he didn't అంటే ఇంకోటి చూపించాలి, దీనికి దానికి చేయాలని చెప్పేసి డివియేట్ అవ్వలేదు ఆ పాయింట్ నుంచి. అంటే ఎట్లా అంటే కొంతమంది అప్పుడప్పుడు దే విల్ పుట్ సమ్ అదర్ పాయింట్స్ ఇన్ మిడిల్. అంటే ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ లో చూపించిండు, స్టిక్ టు ఇట్. ఆఫ్టర్ లవ్ అంటే లవ్ సాంగ్స్ చూపించిండు, ఆఫ్టర్ సెల్ఫ్ డిస్కవరీ కానీ, ఆఫ్టర్ వాట్ ద ట్రామా, ఎవ్రీథింగ్ ద స్టిక్ టు ఇట్ క్లైమాక్స్ వరకు. అండ్ వాట్ హీ వాంటెడ్ టు సే, ఇట్ కన్వేడ్, అందరికి అర్థమైంది. ఒక లైక్ అంటే నాకు ఇది ఇంకో థింగ్ ఏంటంటే, ఐ థింక్ ఇట్ కైండ్ ఆఫ్ మూవీస్ ని ఇంకా చాలా రీచ్కి వెళ్ళాలి. అండ్ ఐ థింక్ బాయ్ షుడ్ అండర్స్టాండ్ ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ వాళ్ళ నుంచి ఆలోచించి దే షుడ్ బి సపోర్టివ్. అండ్ అంటే అప్పుడు మనం కొన్ని గ్రాంటెడ్ తీసుకుంటాం అబ్బాయిలు అనిపిస్తుంది నాకు, అంటే బికాస్ ఆఫ్ ద హౌ వి గ్రో అప్ అండ్ సోషల్ ఎలిమెంట్స్ ఎనీథింగ్. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ ఆల్ చేంజింగ్ నౌ, బట్ స్టిల్ ఐ థింక్ ఇట్ షోస్ హౌ, అంటే ద విజయ్ దేవరకొండ హూ అంటే దాంట్లో కామ్రేడ్ లాగా ఎట్లా ఉన్నాడో, వీ షుడ్ బి నాట్ ఓన్లీ ఫర్ దట్, ఒక దాంట్లోనే కాదు, ఫర్ ఎనీ స్మాల్ థింగ్స్ వీ షుడ్ స్టాండ్ యాజ్ ద కామ్రేడ్, బ్రదర్, మదర్ అండ్ పార్ట్నర్. సేమ్ లైక్ నాకు కూడా సినిమా చూసినంతసేపు ఒక మంచి మ్యూజిక్తో, మేబీ నాకు తెలీదు, సమ్వేర్ ఒక పాయింట్ వరకు రాజ్పురో అన్నట్టు క్లైమాక్స్ నేను వెయిట్ చేసా. ఎందుకంటే నాకు ఎందుకో ఈ సినిమా ఇంత మంచిగా, ఇంత బాగుంది, ఇంత ఇది క్లైమాక్స్ ఎక్కడో నేను ఇంకొంచెం బాగుంటుంటే అనిపించిందని నాకు అనిపించింది కాబట్టి, సో నేను కూడా. బట్ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, సేమ్ చాలా చాలా నార్మల్గా
ఇప్పుడు సినిమా లిబర్టీ ఉందని డైలాగ్స్ కానీ అట్లా ఏం లేకుండా మన నెక్స్ట్ హౌస్లో ఎలా జరుగుతుంది, మన ఇంట్లో ఎలా ఉంటుంది, సేమ్ మామ్స్ అండ్ రిలేషన్ కూడా అలాగే చూపిస్తారు, డాడ్స్ అండ్ రిలేషన్ కూడా. ఎక్కువ డైలాగ్స్ ఏమి ఉండవు, జస్ట్ మేబీ కళ్ళతో చూసుకోవడం, లేకపోతే పక్కింటి ఆంటీ ఎట్లా ఉంటుంది, మన పక్కింటి వాళ్ళు క్లోజ్ ఉంటే ఎలా ఉంటుంది. ఎందుకంటే నేనున్నా నా చిన్నతనం అంతా సేమ్ ఇలాగే చిన్న చిన్నవి, పక్కింటికి వెళ్ళి ఇట్లా ఉండడము, మామ్తో అట్లా ఉండడం, డాడ్ సో చాలా క్వైట్. మన నెక్స్ట్ మేబీ ఎట్లా ఒక నైబర్ స్టోరీ లాగా అని అనిపించింది నాకు. ప్లస్ సేమ్ అన్నట్టు సోషల్ ఎలిమెంట్ చాలా ఏమంటారు, అది నాకు చాలా డెడికేట్గా చూపించారు దాన్ని. ఎక్కడ ఓకే ఇలా అది అలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియట్లేదు, బట్ బాగా అనిపించింది. బట్ ఎక్కడో ద క్లైమాక్స్ నేను కనెక్ట్ అవ్వలేకపోయా, ఎందుకంటే సినిమా అంతా ఇంత బాగుంది, ఇంత బాగా చూపించారు, దీన్ని ఎందుకు ఇలా చూపించారు అనేలాగా అనిపించింది. మేబీ యాక్టింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఏందో నాకు తెలియదు, ఎందుకంటే సేమ్ జనరల్ ఆడియన్స్. నాకు ఒక 3 ఇంప్రెషన్స్ చెప్పాలంటే, డైరెక్టర్స్ డెబ్యూ మూవీ ఇది, ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. సో క్రేజీ రైటింగ్ అండ్ డైరెక్షన్. మీరు అందరూ అనుకున్నట్టు లైక్ వాట్ ఎవర్ పేపర్ పైన పెట్టినో స్క్రీన్ పైన దాన్ని పెట్టిన మోస్ట్లీ ట్రై చేసాను. సో దట్స్ ఫస్ట్ ఇంప్రెషన్, వెరీ గుడ్. సెకండ్ మ్యూజిక్, వాట్ ఎవర్ మూవీ ఉన్నా లేకపోయినా కుడ్ బి ఇంకొకరు తీస్తే అంత ఉండకపోవచ్చు ఎఫెక్ట్. ఒక ప్రాపర్ ఇట్లా మలయాళం మూవీ చూస్తున్నాడు, ఒక ప్రేమం ఎఫెక్ట్ అట్లా మ్యూజిక్ వస్తుంది. సో లైక్ మోర్ ఆఫ్ అ జెన్జీ ఆర్ రెహమాన్ కైండ్ ఆఫ్ అనిపిస్తుంది. సో థర్డ్ది మన డిఓపి కెమెరామ్యాన్ వాళ్ళ టీమ్ క్రూ ఉందో, దే రియలీ డిడ్. ఎక్కడ అంత ఇట్లా అనవసరంగా చూపిస్తుర్రే, అంతగానం చూపించాల్సిన అవసరం లేదన్న పాయింట్ అనిపించలే. సో వాళ్ళ కాంబో బాగుండే. లైక్ there could be debut for 3 of them మన తెలుగు ఇండస్ట్రీలో, ఐఎమ్ నాట్ షూర్, బట్ దీస్ 3 మంచిగా అనిపించింది. ఫస్ట్ థింగ్ సేమ్ రొమాన్స్ డామినేటెడ్ డ్రామా. నాకు క్లైమాక్స్ కనెక్ట్ అయింది. ఇట్ కుడ్ బి మీకు అందరు కనెక్ట్ కాకపోవడం కారణం అలాంటి క్లైమాక్స్ మనకు యూజువల్గా లేకుండే. ఇట్స్ న్యూ వే ఆఫ్ క్లైమాక్స్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ వాస్ గుడ్, కాకపోతే మేబీ ద వే దే హ్యాండిల్డ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ వరకు మనం అన్ని మూవీస్లో చూసిందే, లవ్ ఫెయిలియర్, సమ్ సోషల్ డ్రామా, సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒక అమ్మాయికి ఒకటి జరిగింది. కానీ మనం వి గాట్ యూస్ టు దిస్ కైండ్ ఆఫ్ నరేషన్. సో మనం ఇచ్చేది దానికి ఓకే అనిపించింది. క్లైమాక్స్ మంచిగా అనిపించకపోవడానికి కారణం కుడ్ బి ఎనీథింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఫీమేల్ ఓరియంటెడ్ కాదు సర్చ్, అది మంచిగా కనెక్ట్ అవ్వకపోవడానికి బెటర్ వేలో చేయొచ్చేమో, ఇంత బాగా తీసిన వాళ్ళు ఇంకా బెటర్ గా క్లైమాక్స్ చేయించేమో సినిమా అంతా చూసి నాకు అనిపించింది. నుంచి క్లైమాక్స్ వరకు అంత బెటర్ గా ఉండదు, ఎనీ మూవీ లానే ర్యాండమ్ ఉంటుంది. సో వాట్ ఎవర్ అనుకున్న వాళ్ళు చూపిస్తారు, బ్యూటిఫుల్ గా చూపిస్తారు. క్లైమాక్స్ కూడా ఇంకోలా చేయొచ్చు అని అనుకుంటున్నాం తప్ప ఈ విధంగా చూపించాం మన దగ్గర ఎలా ఆలోచన వీ డోంట్ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఇదర్. మన పాయింట్ అంతే. ఇంకా బెటర్ ఏం చేయొచ్చు, అమ్మాయికి నలుగున్న జడ్జిల దగ్గర 5 జడ్జిలు పెట్టాలా, పోలీస్ సెక్యూరిటీ ఎక్కువ పెట్టాలా, లైక్ ఇంకేం చేయొచ్చు అంటే వాట్ కుడ్ ఎన్హాన్స్. ఎందుకంటే మూవీ హీరోన్ ఓరియంటెడ్ మూవీ. సో ఆమె ఎండ్ ఆఫ్ ద డే తనే టేక్ ఓవర్ చేయాలి, లేకపోతే సినిమా అది కాదు. ఎందుకంటే మూవీ అంతా ఆమె ఆగి ఉంది, అక్కడ ఆమె ఒకవేళ బయటకు రాకపోతే దట్ వోంట్ సాటిస్ఫై ద ప్లాట్. సో సెకండ్ థింగ్, విజయ్ డామినేటెడ్ రష్మిక. నాకు ఎందుకో విజయ్ భయ క్యారెక్టర్ మూవీ అమ్మాయి మూవీ అరుంధతి లాగా ఉన్నప్పుడు సైడ్ క్యారెక్టర్ లాగా ఉండకుండా కొంచెం ఎక్కువ విజయ్ భయ ఉండేసరికి కొంచెం డైల్యూట్ అయింది అనిపించింది మన మూవీ ప్లాట్, అమ్మాయి పైన పడే ఫోకస్ అంతే. ఐ థింక్ ఇట్స్ నాట్ లైక్ నువ్వు ఎప్పుడు కరెక్ట్ పాయింట్ డామినేటెడ్ అని, బికాస్ ఆఫ్ అంటే కొత్త ఒక స్టార్టమ్ వచ్చేసింది విజయ్ దేవరకొండకు. బికాస్ ఆఫ్ ద స్టార్టమ్ ఐ థింక్ యూ ఫెల్ట్ దట్ వే and the acting as well, he does crazy things. So మూవీ అంతా హీరో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ఫైట్లు కొడతాడు. రష్మిక మందాన అంత ఇన్సెక్యూర్, అంత వీక్, అంత హెల్ప్లెస్నెస్ ఎందుకు ఫీల్ అయింది ఆమె లైఫ్ లో. వాళ్ళ అన్న చనిపోయింది అని అయిపోయారు అన్న కొంచెం షార్ట్ చూపిస్తే మోర్ ఆఫ్ అ హీరోయిన్ టోన్ అయిపోతుంది. ఓకే, అమ్మాయి టోన్ స్టార్ట్ అవుతుంది, అమ్మాయి నరేటివ్ స్టార్ట్ అవుతుంది. మన సినిమా మొత్తం విజయ్ దేవరకొండ నరేటివ్ లో వెళ్ళి క్లైమాక్స్కి వచ్చేసరికి సడన్ గా ఫ్లిప్ అయ్యి అమ్మాయి నరేటివ్ అంటే అది కొంచెం కాన్ఫ్లిక్ట్ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ విజయ్ యాజ్ అ హీరో, రష్మిక యాజ్ అ హీరోయిన్. ఈ రెండు క్యారెక్టర్స్ అమ్మాయి స్టోరీ కాబట్టి అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూపించారు. ఇప్పుడు వీడు గలీలో కొట్టింది, ఆ అమ్మాయి కోసం కొట్టింది, స్కూల్లో ప్రాబ్లమ్స్ అవి ఇవి అన్ని చూపించారు. వాళ్ళ అన్న చనిపోయింది ఎందుకు చూపెట్టలే. ఎండ్ ఆఫ్ ద డే మూవీ మనకు కావాల్సింది ఆమె ఎమోషన్ ఎందుకు ఫీల్ అవుతుంది, ఆమె అలా ఎందుకు ఫీల్ అవుతుంది, అంత వీక్ ఎందుకు ఫీల్ అవుతుంది, అది. సో దట్ మిస్డ్. సో దట్ కుడ్ బి ద
ఇప్పుడు మీకు క్లైమాక్స్ అంత కనెక్ట్ కావాలన్నా సుధాజ్ మీకు అంత క్లైమాక్స్ కనెక్ట్ కావాలి. సో మీరే తెల్లదిస్తారా క్లైమాక్స్ కథకు వచ్చినాక? ఐఎమ్ ఫైన్. నేను హోల్ మూవీ నరేషన్ చేంజ్ చేస్తా. ఇప్పుడు నేను తీస్తే రష్మిక బ్యాక్ స్టోరీస్ చూపిస్తా. విజయ్ ఉన్నాడంటున్నాడు కామ్రేడ్ లాగానే, జస్ట్ సైడ్ క్యారెక్టర్, పార్ట్నర్ అంతే. అతను స్టోరీ నరేషన్ ఇట్లా చేంజ్ చేస్తా. దట్ కూడా బిన్ ఇంపాక్టెడ్, క్లైమాక్స్ వేరే ఉండవచ్చు. నేను అట్లా తీస్తా, మీరు ఇట్లా తీస్తా. మేబీ ఇంకొంచెం పవర్ఫుల్ గా డైలాగ్స్ రాయించొచ్చేమో సేమ్ జడ్జి తో మాట్లాడేప్పుడు. ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండేలాగా, సొసైటీ మీద ఇంకా ఇంపాక్ట్ ఉండేలాగా కొంచెం చూపించవచ్చు. కానీ నేను అన్నట్టు ఎందుకంటే సినిమా కాబట్టి నువ్వు ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్, నా ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమా ఎంత న్యాచురల్ గా చూపించినా, ఎంత జనరల్ గా చూపించినా, ఇప్పుడు ఒక సోషల్ పాయింట్ చెప్పాలనుకుంటే దాన్ని ఇంపాక్ట్ వచ్చేలాగా చెప్పు సొసైటీ మీద అని నేను అనుకుంటాను. సో అలాగే ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఒక 4-5 పవర్ఫుల్ డైలాగ్స్ యూజ్ చేయండి, ఇంకేదైనా యూజ్ చేయండి, ఒక ఇంపాక్ట్ వచ్చేలాగా ఉంటే ఆ సోషల్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు అని నాకు అనిపించింది. నేను అంత ఇంపాక్ట్ ఫీల్ అవ్వలేదు అనిపించింది నాకు. స్టోరీ రైటింగ్ యూర్ సాటిస్ఫైడ్, డైలాగ్ రైటింగ్ మీరు కొంచెం బెటర్ యూజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. క్లైమాక్స్ లో ఒక సోషల్ ఎలిమెంట్ నువ్వు చెప్తున్నప్పుడు, ఎందుకంటే నీకు ఆ సినిమా లిబర్టీ ఉంది, నువ్వు చెప్పొచ్చు, నువ్వు ఇంకా పవర్ఫుల్ గా ఇజం క్లైమాక్స్ లా ఒక డైలాగ్ మోన్ లాగా వదిలితే అంటే నా పర్స్పెక్టివ్, సింప్లీ నా పర్స్పెక్టివ్. ఐ అగ్రీ టు దట్ టు ఎక్స్టెంట్. యా ఆర్కే బై తాత మూవీస్, తాత సీన్లు ఇంకా రెండు పెట్టడం అంటారు. ఫస్ట్ థింగ్ నేనైతే తాత సీన్లు ఎక్స్ట్రా ఏం పెట్టకుండా మేబీ నేనయ్యి ఉంటే రష్మికతో మాట్లాడతాడు చూడు, వాట్ ఈస్ కామ్రేడ్ అనే పాయింట్ మీద, ఆ సీన్ ఎక్స్టెండ్ చేసేవాడిని కొంచెం. ఎందుకంటే నీకు కాన్వర్సేషన్ విజయ్ తోనే ఉండాల్సిన అవసరం లేదు, విజయ్ చూసాడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే తాతయ్య చెప్పేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మీ మోన్లో పెట్టుకోవాలి, విజయ్ కు తాతయ్యకు మోన్లాగా లేదు. అంటే విజయ్ లేదు, అమ్మాయికి తాత చెప్తాడా? ఓకే ఓకే. సో ఆ సీన్ ఎక్స్టెండ్ చేసి లైక్ ఆ ఐడియాలజీని ఎక్స్ప్లెయిన్ చేసేలాగా పెడతా. ఎస్, దట్ కుడ్ రియలీ హెల్ప్. జోక్ కాదు, దాంట్లో తాత గురించి తెలుస్తుంది, కామెడీ గురించి తెలుస్తుంది, అమ్మాయి స్టోరీ. యా మ్యాన్, దట్స్ ఎ గుడ్. ఒక సీన్ లో నీకు మొత్తం కన్వే అయిపోతుంది. yes yeah, దట్ కూడా లిటరలీ మేడ్ సెన్స్. మేబీ రెండోది, నేనైతే విజయ్ ఎప్పుడో స్టూడెంట్ లీడర్, ఏబీవీపీ అసలు యాంగిలే తీసుకురాను నేను. ఈజ్ అ స్టూడెంట్ అంతే. ఎందుకంటే ఇప్పుడు see to show you are aligned with communist ideology, you don't have to be a leader. You don't have to be a leader. నువ్వు ఒక నార్మల్ స్టూడెంట్ హూ యాక్చువల్లీ ఫైట్స్ ఫర్ సమ్వన్. అసలు యాంగిలే తీసేవాడు నేనైతే కంప్లీట్ గా. యూ టు ఫైట్ ఫర్ సంథింగ్ యూ డోంట్ హ్యావ్ టు బి ఎ లీడర్. అది నా ఫిలాసఫీ. బిగ్గర్ దెన్ యావరేజ్ గా అవసరం లేదు. యు కెన్ బి an average guy and still do the whole combat. ఐడియాలజీ చూపించడానికి మనిషి పెద్దగా చూపించక్కర్లే, ఐడియాలజీనే పెద్దగా చూపిస్తే చాలు.